చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలా ఎలక్షన్ అయింది నవంబర్ 30, డిసెంబర్ 2లో నేను ఒక దగ్గర మాట్లాడుతుంటూ వచ్చేసాను అనే తమ్ముడు, అన్నగారు మరలా సమిట్లు పెట్టాలి, పరేడ్ గ్రౌండ్స్ నింపాలి. ఏం తమ్ముడు బాగున్నావా? అక్కడికక్కడే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాను. నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని. ఎందుకు? 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తను ఒక్కడే వచ్చాడు నా దగ్గరికి డిసెంబర్ 2. ఇంకెవరు రాలా. అది హ్యూమిలిటీ. బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. అంతేకాకుండా డిసెంబర్ 12 అంటే మీడియాకి చెప్పకుండా ఇంటికి పిలిచారు డిసెంబర్ 13ని. డిసెంబర్ 12ని కేసీఆర్ గారిని కలిసి బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన స్వస్థత పడాలి. ఫోన్లే లక్షల కోట్లు దోచుకున్నారు, అవినీతి చేశారు, అప్పులు చేశారు, క్షమించేద్దామని వెళ్ళా. చాలా గౌరవంగా కేటీఆర్ గారు రిసీవ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈయన మంచి మనసుతో మరుసటి రోజు పిలిచి ఇంటికి, ప్రెస్కి మేము ఇన్ఫార్మ్ చేయాలి, ఆయన ఇన్ఫార్మ్ చేయాలి, నేను మరలా పిలిచారు సెక్రటరేట్కి. ఓపెన్గా జనవరి 29ని మరలా పిలిచారు. నిన్న అసెంబ్లీకి ఎందుకు తమ్ముడు, నేను వస్తే బాగోదు, కాంట్రవర్సీ అవుద్దంటే, లేదండి మీరు వస్తేనే శాంతి. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు, ఆయన లోపల ఛాంబర్లో ఉంటున్న బట్టి గారు, ఈ మంత్రులందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎవరో సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి, అందరినీ మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి, అన్ని పార్టీలకి బ్లెస్సింగ్ ఇవ్వండి, సమిట్ పెట్టండి, అప్పులు తీర్చే సత్తా మీకుంది. 92 నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఆయన చిన్ననాటి వయసులో కాలేజీలో ఉన్నప్పటి నుండి నా శాంతి సభలు, నా సమిట్లు చూస్తున్నారు. అందుకనే 16 ముఖ్యమంత్రుల్లో ద బెస్ట్ సీఎం 2 నెలల్లో. డబ్బులు లేవు తెలంగాణలో, 7 లక్షల కోట్ల అప్పు. నేను హోప్ ఇచ్చా, తమ్ముడు అప్పులు తీర్చేద్దాం. చూడండి ఇప్పుడు మీరు ఆ సమిట్ ద్వారా ఇప్పటికే ఏ సమిట్లు లేకుంటే 700 కంపెనీలు తీసుకొచ్చా. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, అందరూ చంద్రబాబు నాయుడికి క్రెడిట్ ఇస్తారు. నాకు అదే బాధగా ఉంది.